దేశ రాజధాని ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నీట్, క్యూఎట్ లాంటి జాతీయ పరీక్షల పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఈ వ్యవహారం ఇప్పుడు దేశ రాజధానిని కుదిపేస్తోంది. సోషల్ మీడియా వేదికగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి పిలుపునిచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఇవాళ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు సిద్ధమైంది. ఈ ఆందోళనతో ఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయ వేడి పుంజుకుంది. నిరసనకారులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించేందుకు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. అయితే మొదట ఈ నిరసనకు అనుమతి లేదని వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద శాంతియుత ప్రదర్శనకు అనుమతి మంజూరు చేశారు. దీంతో తొలుత పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు వెళ్లాలన్న ప్రణాళికను మార్చుకొని నేరుగా జంతర్ మంతర్కు రావాలని అభిజిత్ దీప్కే తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే ఈ పోరాటాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. నిరసనకు వచ్చేవారు తమతో పాటు ఒక పుస్తకాన్ని, జాతీయ జెండాను తీసుకురావాలని సూచించారు. సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణకు దిగటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న పరీక్షల లీకేజీల అంశంపై ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ నిరసనకు ప్రముఖ విద్యా సంస్కర్త సోనం వాంగ్చుక్ కూడా మద్దతు ప్రకటించడం గమనార్హం. అభిజిత్ దీప్కేను అరెస్టు చేస్తే తాను నిరాహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. దీంతో ఈ ఆందోళన ఎలాంటి మలుపు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఢిల్లీ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జంతర్ మంతర్ పరిసరాల్లో 1000 మందికి పైగా సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన బొద్దింకలు అనే వ్యాఖ్యల నేపథ్యంలో ఒక వ్యంగ్య ఉద్యమంగా మొదలైంది. అనతి కాలంలోనే నిరుద్యోగం, పరీక్షల్లో అవకతవకల వంటి అంశాలపై గళం విప్పుతూ యువతలో విపరీతమైన ఆదరణ సంపాదించింది. ఇప్పుడు ఆన్లైన్ వేదిక నుంచి రోడ్లపైకి వచ్చి ప్రత్యక్ష పోరాటానికి దిగటంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక కొత్త శక్తిగా మారుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నిరసనలకు ఇతర రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద పరిస్థితి ఉత్కంఠభరితంగా ఉంది. అభిజిత్ దీప్కే తన అనుచరులతో కలిసి నిరసన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ శాంతియుత నిరసన కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి కదలిక తెస్తుందో వేచి చూడాలి. ఈ అంశంపై తదుపరి పరిణామాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. మరి ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.